మా అమ్మ నాన్న ఎక్కారని ఉద్దేశంతో వాళ్ళ కోసం ఎక్కించాను. మా అమ్మ వారికి ఒకసారి ఎక్కడానికి ఫ్లైట్ ఎక్కాలని ఉద్దేశంతో ఎక్కించాను. ఎంజాయ్ ఉందా? భయం కాలేదు అసలు. సిటీలో కొంచెం మేఘాలు అవన్నీ బాగా చూసాను. అందరికీ నమస్కారం. ఈరోజు మనము మరో ట్రిప్తో 11వ ట్రిప్ ఇది షిరిడీకి వెళ్తున్నాము. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి జల్గాం పోయి అక్కడి నుంచి మనకు 4-5 అవర్స్ బస్ జర్నీ ఉంటుంది. అక్కడ షిరిడీకి వెళ్ళిపోతాం. తర్వాత షిరిడీ ఏదైతే మనం శని సింగాపూర్ మినీ తాజ్మహల్ చూసుకొని మళ్ళీ రేపు సాయంత్రం ట్రైన్ ఎక్కుతాం. అక్కడ ఎల్లుండి ఉదయం 10 గంటలకు హైదరాబాద్లో కాకినాడ దిగుతాము. ఈ టూర్లో ఈ 11వ ట్రిప్లో ఏంటంటే మొత్తం ఒక 41 మెంబర్స్, 41 మందితో ఈ 11వ ట్రిప్ ఉంది. అందులో ఇక్కడ మనం చూస్తున్నాము కిరణ్ గారు. ఈ కిరణ్ ఈయన పాల్వంచ, భద్రాచలం జిల్లా పాల్వంచ నుంచి చూస్తున్నారు. వీళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు, వీళ్ళ వైఫ్, వీళ్ళ నలుగురు కూడా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నారు. వీళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా మనం అక్కడ ఓకే. మనం ఇప్పుడు ఈ ట్రిప్ మనం బయలుదేరదాం. ఇది 11వ ట్రిప్లో మొత్తం 41 మెంబర్స్ ఉన్నారు. ఈ 41 మెంబర్స్తో మనం ఈరోజు షిరిడీకి వెళ్ళిపోతున్నాం. ఈ మంచి ట్రిప్ మనం పోయిన తర్వాత వీళ్ళ ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా మనం పోయి అందువేళ ఫ్లైట్లో కానీ దిగినం కానీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. పోదాం పదండి. ఈరోజు మనము షిరిడి 11వ ట్రిప్లో వచ్చినాం. హైదరాబాద్ టు జల్గాం ఎయిర్పోర్ట్లో దిగి ఆ నుంచి షిరిడికి వెళ్ళిపోయి నిన్న రాత్రి షిరిడిలో స్టే చేసి ఈరోజు ఉదయం షిరిడిలో దర్శనం చేసుకొని అట్నుంచి మనం కృష్ణేశ్వర్ 12వ జ్యోతిర్లింగానికి దర్శనానికి కూడా వచ్చినాం. అక్కడ దర్శనం కూడా కంప్లీట్ అయింది కొద్దిసేపటి క్రితమే. ఇప్పుడు భద్రమారుతి టెంపుల్ ఇక్కడ నియర్ బై ఉంటుంది, ఎల్లోరా గుహల నియర్ బై ఉంటుంది. భద్రమారుతి టెంపుల్ కూడా మనం దర్శించుకున్నాం. ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఏంటంటే ప్రత్యేకత, ఆయన పడుకున్న దశలో ఉంటుంది ఆ విగ్రహం అన్నమాట. సో ఎక్కడైనా మనకి ఇట్లా నిలబడి గదపట్టుకుని గంభీరంగా ఉంటుంది కదా, అట్లా కాకుండా ఇక్కడ నిద్రిస్తున్న హనుమాన్ ఇక్కడ చూసినాం మనకు వచ్చేటికి. మనతో ఈ ట్రిప్ లో వస్తున్నారు కిరణ్ అండ్ ఫ్యామిలీ. కిరణ్ వాళ్ళ మిస్సెస్, కిరణ్ వాళ్ళ అమ్మ, కిరణ్ వాళ్ళ నాన్న. వీళ్ళ నలుగురు కూడా ఎక్కడి నుంచి అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ నుంచి వచ్చారు. వీళ్ళతో మాట్లాడదాం అసలు వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా రీచ్ అయ్యారు, ఎలా చేరుకున్నారు, అదేవిధంగా ఎలా ఫ్లైట్ జర్నీ ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు అనమాట. కిరణ్ ఎట్లా ఉంది మీకు ఫ్లైట్ జర్నీ? ఫస్ట్ టైం కదా రావాలని కోరితే వచ్చాను. అదే యూట్యూబ్ లో చూసి వచ్చింది. వాళ్ళు ఇవ్వాలి చెప్పి అంటే మీకు ఫస్ట్ యూట్యూబ్ లో చూస్తే ఏమనిపించింది? మామూలుగా చూసాం, ఫేక్ ఒరిజినల్ అని చూసాము. 2-3 కనుక్కున్నాం. అయితే అది ఫేక్ అది ఇది అన్నారు. సరే నేను కాల్ చేసి మాట్లాడిన తర్వాత మిమ్మల్ని కనెక్ట్ చేసినాక ఓకే మంచిగా ఉందని డబ్బులు కట్టి వచ్చేసి. అంటే మీ ఏం చేస్తుంటారు మీరు? బైక్ మెకానిక్. బైక్ మెకానిక్. మీ అమ్మగారు నాన్నగారు ఏం చేస్తారు? అమ్మ ఇంట్లో బైక్ పని చేస్తారు. ఓకే, మొత్తం ఫ్లైట్ ఎక్కిరు కదా లైఫ్ లో ఒకసారి ఫస్ట్ టైం జీతంలో మాట్లాడారు. ఎంజాయ్ ఫ్లైట్ ఎక్కాలని కోరితే మా అమ్మ నాన్న ఎక్కాలని ఉద్దేశంతో వాళ్ళ కోసం ఎక్కించాను. మీ అమ్మనాన్న తీసుకురావాలనే ఉద్దేశంతో తీసుకొచ్చాం. వాళ్ళ కోసమే వచ్చాం. వాళ్ళ కోసం మా అమ్మ వారికి ఒకసారి ఎక్కడానికి ఫ్లైట్ ఎక్కాలని ఉద్దేశంతో ఎక్కించాను. మరి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఏమంటారు? మీరు నేనేం అడగలేదు. ఎట్లుందమ్మా మీ పేరు? రజిత గారు. ఎట్లుంది మీకు? బాగుందా ఫ్లైట్ ఎక్కిన కదా ఫస్ట్ టైం? మీ కిరణ్ సార్ మీ ఆయన ఫ్లైట్ ఎక్కించండి మిమ్మల్ని. బాగుందా? మీ దోస్తుని ఇక్కడ పంపిస్తాం మళ్ళా పంపి. మీ పేరమ్మా? సావిత్రి. ఎట్లుంది మీకు ఫ్లైట్ లో ఎక్కిరు కదా? ఎంజాయ్ ఉందా? భయం కాలేదు అసలు. లేచేటప్పుడు తప్ప ఇక అసలు మంచిగా ఉంది. ఎంజాయ్ చేశాను. నేను సిటీలో కొంచెం మేఘాలు అవన్నీ బాగా చూసాను. మంచిగా ఉంది. మన మేఘాలు వద్దన్నా కూడా నేను చూసాను. అవునా? వీడియో గిట్ట బాగా తీసుకురా? నాకు రాదండి. సరే మీ పేరు? ఎట్లా అనిపించింది మీకు ఫ్లైట్?
నేర్పేసుకున్నారు మళ్ళీ ఎక్కాలంటే ఏసా కావాలి అది కావాలి ఇది కావాలి ఇవన్నీ కావాలి కార్డుతోని ఆధార్ కార్డుతో కార్డుతోని బయట ఎక్కిస్తున్నాం. అది మీకు చాలా వరకు కొత్త చెప్పాలి. ప్లస్ ఏంటంటే అసలు మేము ఎప్పుడు ఎక్కలేము ఇక. ఇప్పుడు ఎక్కినాం అన్నమాట. దాని గురించి అసలు మంచిగా ఉందండి. అంత బాగుందో అసలు మాకైతే మట్టుకి మా లైఫ్ లాగా మేము ఉన్నంతకాలం మనం మర్చిపోం. ఇదంతా మమ్మల్ని నడుచుకోడు మీ అబ్బాయి చేసిన కృషి పాపం ఆయన అయినా కష్టపడి. మళ్ళీ మీరు కూడా ఇప్పుడు మావాడు చేసిన మొత్తం మీరు తీసుకొచ్చారు కదా ఖర్చు అంతా మాయదే. కొడుకు కూడా ఎందుకంటే మా అమ్మ మా నాన్న ప్రేమతో తీసుకొచ్చాడు. ఎక్కలేము వాళ్ళని ఎక్కిలేము అని తీసుకుని వచ్చాం. నేను వద్దురా అన్న అమ్మ పోదాం అన్నా వద్దన్న వద్దు నాన్న డబ్బులు తగ్గదు ఎందుకంటే లేదమ్మా ఇప్పుడు నుంచి నువ్వు ఎక్కుదాం అంటున్నావు కదా పోదాము మీరిద్దరు పోతే నేను వస్తాను లేదు మీ ఆంగారు వస్తేనే వస్తా లేకపోతే రానని చెప్పారు. మరి బాగోదు కదండి అందుకని నలుగురు వచ్చేసి పిల్లలు కూడా తీసుకొచ్చారు కానీ సెలవులు లేవు లేకపోతే ఇంకా ఎంజాయ్ చేసేవాళ్ళు. బాగుందండి మంచిగా అనిపించింది. మా దేశం వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు చెబుతాం వాళ్ళు అడుగుతూనే చెప్పగానే వస్తారు. సో ఓకే వీళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కిరణ్ దుంపటి కిరణ్ ఇక్కడ బాగా మనతో చాలా సార్లు ఫోన్ లో మాట్లాడి ఆయనకి ఏం డౌట్ ఏంటంటే చాలా ఇంతకుముందు కూడా ఒక ట్రిప్ తీసుకుపోతామని ఇక్కడ టూర్ తీసుకుపోతామని చెప్పి డబ్బులు కొట్టేయగానే డబ్బులు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయగానే కదా ఆ ఫోన్ బ్లాక్ చేసినట్ట కొంత నష్టపోయారు వీళ్ళు ఆన్లైన్ నష్టపోయారు. ఆ భయంతోనే ప్రతిసారి చెక్ చేసేవాడు కొన్ని డబ్బులు కొడతా అంటే నేను చాలా సందర్భాలు డిస్కస్ చేయాల్సి వచ్చింది. కానీ మొత్తం మీద అయితే కొన్ని డబ్బులు కొట్టి మొత్తం మీద అయితే వీళ్ళు టూర్కి వచ్చిర్రు, చాలా ఎంజాయ్ చేసారు. మీరు కూడా ఇలా ఒకసారన్నా లైఫ్ లో ఫ్లైట్ ఎక్కకపోయింటే మాత్రం ఈ ఫ్యామిలీ లాగా మీరు కూడా మీ పేరెంట్స్ ని తీసుకోరండి, మీ పిల్లల్ని తీసుకోరండి, మీ ఫ్రెండ్స్ తో రండి, అందరితో రండి. ఖచ్చితంగా ఒకసారి లైఫ్ లో ఫ్లైట్ ఎక్కండి. అమ్మనాన్న టూరిజం సర్వీస్ ను మీరు కూడా వాడుకోండి. కింద స్క్రోల్ అయితే నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీరు ఏ రోజున వస్తారు ఏంటనే వివరాలను కూడా మీరు చెప్తే మీకు ఆ ట్రిప్ లో మిమ్మల్ని బుకింగ్ చేస్తాం.